ఇక దోచుకోవడానికి ఏమీ లేదు కాబట్టి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కళ్ళు దేవాలయాల మీద పడ్డది. సంవత్సరం క్రితము హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయాల యొక్క జాగను కబ్జా చేయాలని చూసినటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చేత భద్రకాళి దేవాలయం నుండి 1 కోటి రూపాయలు, మేడారం దేవాలయం నుండి ఇంకో కోటి, మడికొండ దేవాలయం నుండి మరో కోటి, మొత్తం 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ ఇచ్చే మొత్తంతో ప్రభుత్వ కార్యాలయం నిర్మాణం చేస్తామని చెప్పి జీవో ఇప్పించడం ఈ ప్రజాప్రతినిధుల యొక్క దిగజాడుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దేవాలయాల సొమ్ములు గుంజుకునే బదులు ఈ బొందుగాళ్ళంతా పోయి చిప్పబట్టుకొని గుళ్ళ ముందు కూర్చోవడం మంచిది. సిగ్గుండాలి. భక్తులు చెల్లించేటువంటి కానుకలను గుంజుకోవడానికి మీకేం హక్కు ఉన్నది? ఈరోజు దేవాలయాల నుండి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి జియో జారీ చేసింది కదా. ఇదే జియో ఒక మస్జిద్కో ఒక చర్చ్కో మీరు ఇవ్వగలుగుతారా? ఒక చర్చ్ నుండో లేకపోతే మస్జిద్ నుండో 1 కోటి రూపాయలు మీరు తీసుకోగలుగుతారా ప్రభుత్వ కార్యాలయం కోసం? వరంగల్లో పూజారిని హత్య చేస్తే, బైంసాలో హిందువుల ఇండ్ల మీద దాడి చేస్తే లేవన్నటువంటి నోర్లు, కనబడిన కళ్ళు ఈరోజు దేవాలయాల హుండీల మీద పడుతున్నాయి. ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం. ఇది సరైనటువంటిది కాదు. అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మేము దేవాలయాల సొమ్మును గుంజుకుంటామంటే మీ ప్రభుత్వము, మీ పాలన కర్పూరంలాగా కరిగిపోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దేవాలయాల భూములను కాపాడలేని చాతగాని దద్దమ్మలు వీళ్ళు ఇంకా దేవాలయాల్లో భక్తులు చెల్లించేటువంటి కానుకలను గుంజుకుంటారట. తప్పకుండా ఓరుగల్లు ప్రజలు కన్నెర్ర చేస్తారు. అంటే హిందువులు అంటే అంత చాతగాని వాళ్ళు అనుకుంటున్నారా? ఏం చెప్పినా మా ఇష్టం వచ్చినట్టుగా మేము చెలాయిస్తామనుకుంటున్నారా? ల్యాండ్ పూలింగ్లో ఏ విధంగా అయితే పోరాడి ఫలితం సాధించినామో తప్పకుండా దేవాలయాల పరిరక్షణ కోసం, దేవాలయాల యొక్క స్వతంత్రం కోసం తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.